కామారెడ్డి సభలో డిక్లరేషన్ చేసిండు బీసీ డిక్లరేషన్ రేవంత్ రెడ్డి గారు. మా పార్టీ అధికారంలోకి వస్తే 42% మీకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అన్నాడు. ఇప్పుడు స్థానిక సంస్థలు రాబోతూ ఉన్నాయి. రెండవది ఏంటంటే కులగణన చేసి బీసీలు ఎంతమంది ఉన్నారు, ఏ కులానికి సంబంధించిన ఏ జాతి ఎంతమంది ఉన్నారు అనేది డిక్లేర్ చేస్తా అన్నాడు. కులగణన అయిపోయింది, కానీ దానికి సంబంధించి ఇంకా ఏ మాత్రం స్పష్టత రాలే, ఎంతమంది ఎన్ని జాతులు ఉన్నాయనేది. వస్తే మాత్రం వీళ్ళు ఆగరనేది ఒకటి ఆయనకు తట్టింది. ఎందుకంటే బీసీలు పెద్ద ఎత్తున ఉంటారు ఈ రాష్ట్రంలో, కాబట్టి దాన్ని నిగూఢంగా ఉంచిండు. కాబట్టి మాకు నెక్స్ట్ స్థానిక సంస్థల ఎలక్షన్లలో మాకు 42% రిజర్వేషన్ నువ్వు ఇచ్చిన మాట ప్రకారం నువ్వు నెరవేర్చాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనేది ఇక్కడ మీటింగ్ యొక్క ఉద్దేశం. ఇది జరుగుతూ ఉంటే వాడోడు నిన్న మొన్న వచ్చినానోడు ఏమంటా ఉన్నాడు, కవిత గారు ఏం చేసేది అంటుండు. కవిత గారు ఏంది బీసీల గురించి మాట్లాడారు, మరి నువ్వేమనిరా మాట్లాడేది? మరి రేవంత్ రెడ్డి బీసీ డిక్లరేషన్ చేస్తుంటే నువ్వేడబన్నావురా? మరి నువ్వు ఒక రెడ్డి అయినా మాట్లాడుతూ ఉంటే, ఒక రెడ్డి మాట్లాడుతూ ఉంటావు, నువ్వేడబన్నావు? మరి నువ్వు బీసీ ఎమ్మెల్యే అని ఇవాళ మాట్లాడుతూ ఉన్నావు. నీకు ఇవాళ లేచిందా? ఇవాళ నిద్ర వచ్చిందా నీకు? ఇవాళ నువ్వు మేలుకున్నావా? నువ్వు దుండపోతు మీద వాన పడ్డట్టు మేము వరుతా ఉంటే నువ్వు ఎన్నడూ మాట్లాడను, ఇప్పుడు మాట్లాడుతావు. దమ్ముంటే నువ్వు ఇంప్లిమెంట్ చేయి, నువ్వు దమ్ము ధైర్యం ఉంటే ఇంప్లిమెంట్ చేయి. నీ కాంగ్రెస్ గవర్నమెంట్ 420 హామీలు ఇచ్చింది. నువ్వు 420 హామీలు ఒక 20 చెప్పమంటే ఇప్పుడు దమ్ముంటే చెప్పరా నువ్వు ఎవడిమో నువ్వు మాట్లాడటం. కాబట్టి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఆ బీసీల గురించి మాట్లాడలేదు అంటే ఒక్కొక్కటి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బీసీలకు ఎవరండి ఈటల రాజేందర్? ఎవరు ఈటల రాజేందర్కు శాసనసభ పక్ష నేతగా పెద్ద ప్రియారిటీ ఇచ్చిళ్ళు. నువ్వు బీజేపీ ఏం చేసింది? బీసీని సీఎంని చేస్తా అని చెప్పి పెట్టిళ్ళు. ఏమైందా? ఇప్పుడు ఉండా బీసీనే పీకేసినావు. నువ్వు బీజేపీనివి, నువ్వు ఉండ బీసీని అధ్యక్షుడు ఉంటే పీకేసిండు. ఇప్పుడు మీ పార్టీ రెడ్డి రాజ్యం మీద నడుస్తూ ఉన్నది. మీరు రెడ్డి రాజ్యంలో బీసీలకు ఏం ప్రియారిటీ ఇచ్చినావు? నువ్వు ఎంతమంది మంత్రులు ఉన్నారు? నీ మొత్తం రెడ్డిలో ఉండరు, నీ చుట్టుపక్కల మొత్తం నీ కోటరీ ఉన్నది. మరి నువ్వేం చేస్తూ ఉన్నావు? నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఇవాళ సిగ్గు శరం ఉండాలి, కొంచెం అన్న సిగ్గు శరం ఉండాలి. 420 హామీలు ఇచ్చినావు, నీకు సిగ్గు శరం ఉన్నదా? ఒక్కటి చెప్పు, నీ ముక్కు రాకుతా నీకు ఇక్కడ. నువ్వు ఒక 100 చెప్పు, నువ్వు దమ్ముంటే ఒక 100 చెప్పమని రేవంత్ రెడ్డిని. 420లో ఒక 100 చెప్పమని దేనికంటే దానికంటే సవాల్ విసురుతా ఉన్నావు. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర నువ్వన్న ముక్కు రాకాలి, మేమన్న ముక్కు రాకాలి. ఈ మాట్లాడేటోడు ఎవడో రెచ్చగొట్టే ప్రయత్నం కాదు ఇది. బీసీలకు న్యాయం చేస్తామంటే ఎవడద్దంటే ఇప్పుడు మేము పెట్టింది ఏమన్నా పని లేక నా వద్దని అడ్డుకోవడానికి అయితే కాదు కదా. మీరు చెప్పిన హామీని సంవత్సర కాలం గడుస్తూ ఉన్నది, మీరు ఇవ్వమని అంటా ఉన్నావు. మీరు దీన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఇంప్లిమెంట్ చేయకుండా కనుక మీరు దీన్ని కాలయాపన చేసుకుంటా ఎలక్షన్లో పొడిగిస్తే స్థానిక సంస్థలు ఎలక్షన్లు పొడిగించడం వల్ల లోకల్గా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాడు. ఇన్ఛార్జీల పాలనతో ఒక్కొక్కరికి ఒక రోడ్ల కాడ కానీ నీళ్ళ కాడ కానీ ఏది కనీసం తినడానికి తిండి లేనోడు ఉన్నాడు. వాళ్ళందరూ బాధలు ఎవరు చూడాలి? ఆ పరిపాలన మళ్ళీ సెట్ బ్యాక్ చేయాలంటే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎలక్షన్ పెట్టాలి. అది కూడా బీసీలది న్యాయమైన ధర్మమైన డిమాండ్ ఇది. ఎందుకంటే చేసిండు దాన్ని ఇప్పుడు ఎలక్షన్ అంటున్నాడు కదా. ఎలక్షన్ ముందు డిక్లేర్ చేయాలి. 42% రిజర్వేషన్ అంటే డిక్లేర్ చేయాలి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ హామీ అమలు చేసింది? ఇప్పుడు వాళ్ళు మూతికి బెల్లం రాసి ముడ్డి మీద అనే రకం వాళ్ళు వెనకటి నుంచి మా తాత వెనకాడ ఏనాడో చెప్పిండు. కాబట్టి అసలు ఆయన మతి అసలు ఆయనకు జ్ఞాపక శక్తి ఉందో లేదో రేవంత్ రెడ్డికి. మరి ఇచ్చిన హామీ అయినా దాని మీదనైనా క్లారిటీ ఇవ్వాలి కదా. ఇవ్వలేదు. ఇవ్వాలని చెప్పి మేము మాట్లాడుతూ ఉన్నాం. దీని విషయంలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మెడలు వంచుడు ఖాయము. ఇది ధర్మమైన న్యాయమైన పెట్టిళ్ళు. ఇప్పుడు పెట్టిన దానికి ఆయన హామీ ఇచ్చిండు, మేము పెట్టాం. ఇంతకుముందు హామీలు ఇంత క్లియర్గా ఒక డిక్లరేషన్ అంటూ ప్రకటించలేదు. అధికారంలోకి రావడానికి నువ్వు స్పష్టంగా ఇచ్చినావు. మరి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నుంచి అక్కడ దాకా నువ్వు రాహుల్ గాంధీ కేంద్రంలో కూడా ఉన్నది కదా, కేంద్రంలో కూడా ప్రకటిస్తే తప్పేంది? మేము వస్తే మేము దాన్ని అక్కడ దాకా చేయాల్సి ఉంటుంది. అసలు చట్టసభలలో పార్లమెంట్లలో అసెంబ్లీలలో కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. దానికి ఇక దీనికే మొదట్లోనే అంతం చేసే కథ చేస్తూ ఉన్నాడు అనేది మా బాధ. అందుకే మేము మీటింగ్ పెట్టినాం. ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ అనేది బీసీ 60కి పైగా హామీలు ఇచ్చిండు బీసీ డిక్లరేషన్లో. అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలి, లేకపోతే నిన్ను తరుముడు ఖాయం. ఇది ఖచ్చితంగా బీసీలందరూ ఈరోజు చైతన్యవంతమై ఉన్నారు. ఏ పార్టీ లీడ్ తీసుకుంటుంది? కవిత గారు తీసుకుంటున్నారా, లేకపోతే ఇంకెవరైనా స్వచ్ఛంద సంస్థలు లీడ్ తీసుకుంటారా అనేది కాదు. ఇది ఒక కులానికి సంబంధించిన ఒక బీసీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక విషయం. ఇది ఒక అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి ఒక అన్యాయానికి గురైనటువంటి విషయం. ఇది హిస్టారికల్ డిమాండ్. ఇది ఒక్కరోజుది కాదు. ఇది బీసీల కోసం చాలా ఏళ్ళుగా పోరాటం జరుగుతున్నది. అసలు కేంద్రంలో కూడా చట్టసభలలో రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. బీసీ ప్రధాన
ప్రధానమంత్రి ఉన్నాడు. బీసీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలనేది మా ప్రధానమైన, లేకపోతే ఇంకెవడన్నా అయింది అనుకో, ఇంకెవడన్నా ప్రధానమంత్రి ఇంకెవడన్నా కేంద్రంలో చక్రం తిప్పే పొజిషన్లు ఉంటే ఇక అది కాదు. ఇక బీసీలు మళ్ళా అందరికీ ఊడిగం చేయవలసిందే. ఇక పెత్తందారులకు అట్టడుగు వర్గాలకు రిజర్వేషన్లు ఉన్న వాళ్ళకైనా కూడా వాళ్ళకే అవకాశాలు పోతూ ఉన్నాయి. కాబట్టి బీసీలది న్యాయమైన ధర్మమైన డిమాండు, మీరు ఖచ్చితంగా దీన్ని నెరవేర్చాలనేది మా డిమాండు. కానీ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కానీ ఇంకెవరన్నా ఈ కాంగ్రెస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ దీని మీద ఏమన్నా వ్యతిరేకంగా ఏమన్నా ప్రయత్నాలు కుట్రలు కుతంత్రాలు చేస్తే మాత్రం వాళ్ళ ఒళ్ళు బలు కూడా ఖాయం, వాళ్ళ ఒళ్ళు బట్టలు కూడా తీసిస్తాం ఇక నుంచి. బీసీలు అంటే తమాషాలా? ఏం తమాషాలు అనుకుంటున్నావా రేవంత్ రెడ్డి? నువ్వు ఖచ్చితంగా దీన్ని 42% రిజర్వేషన్ అనేది ఈ ఎలక్షన్లో చేయకపోతే మీ ఎమ్మెల్యేలను మీ లీడర్లందరినీ కూడా తరుముడు ఖాయం, గ్రామాలకు రానియకుండా తరుముతావు. జాగ్రత్త సుమా, బాజాప్తా, ఏం తమాషాలు చేయొద్దని చెప్పి మేము ఈ సందర్భంగా ఈ దీక్ష సందర్భంగా కోరుతా ఉన్నాం. జై బీసీ, జై కవితక్క, జై తెలంగాణ. ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వాన్ని? ఈరోజు మన బీసీ మహాసభ ద్వారా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము కామారెడ్డిలో అంటే బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే మేము స్థానిక ఎన్నికలకు పోతామని ఏదైతే మాట ఇచ్చిందో దాన్ని ఖచ్చితంగా నెరవేర్చిన తర్వాతనే ఎలక్షన్లకు పోవాలి. లేని పక్షంలో ఈరోజు పెద్ద ఎత్తున హైదరాబాద్లో నడిబొడ్డున ఇందిరా పార్క్ దగ్గర ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారి ఆధ్వర్యంలో ఇలా పెద్ద ఎత్తున కూడా ధర్నా జరుగుతూ ఉన్నది. ఇప్పటికైనా సిగ్గుండాల కాంగ్రెస్ ప్రభుత్వానికి. మీరు ఇవాళ కులగణన చేయకుండా ఇవాళ డైరెక్ట్ మేము ఆ రోజు కామారెడ్డిలో 42% బీసీలకు రిజర్వేషన్ ఎట్లా చెప్పినారో మరి కులగణన చేయందే బీసీలకు రిజర్వేషన్లు సాధ్యం కాదు. ఎందుకంటే బీసీలు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఎదగాలంటే ఖచ్చితంగా కూడా ముందర కులగణన జరిగితేనే అంటే రిజర్వేషన్లు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇవాళ మీరు ఏదైతే హామీ ఇచ్చినారో తెలంగాణ రాష్ట్రంలో మరి ఆ రోజు ఏదైతే హామీ ఇచ్చి గద్దెనెక్కినారో మరి 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థలు ముందుకు వస్తున్న సందర్భంగా మీరు ఖచ్చితంగా 42% ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాతనే స్థానిక ఎన్నికలు రావాలా. లేని పక్షంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ కల్వకుంట్ల కవితక్క గారి నాయకత్వంలో 33 జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఖచ్చితంగా తీవ్రంగా పోరాటం చేసి మీ మెడలు వంచైనా సరే రేవంత్ రెడ్డి నువ్వు కళ్ళబల్లి మాటలు చెప్తున్నావు కదా, నువ్వు మెడలు వంచైనా సరే 42% ఇచ్చిన తర్వాతనే మరి ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థలు నిర్వహించాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ముట్టడిస్తాం నేను తెలంగాణ రాష్ట్రంలో తిరగలేము. ఎందుకంటే బీసీల ఓట్లు వేసుకొని ఇవాళ సమాజంలో 52% ఉన్న బీసీలకు మరి ఇవాళ 20 నుంచి 25% కూడా రిజర్వేషన్లు ఇవ్వకపోవడం దుర్మార్గం. మరి ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి బీసీలను అన్ని రకాలుగా ఆదుకున్నటువంటి ఘనత కేసీఆర్ గారిది. అంటే కుల వృత్తులను బీసీలకు బీసీ బంధు కానీ తర్వాత కుర్మగోళ్ళకి గొర్రెలు కానీ అంటే ముదిరాజులకు చేప పిల్లలు కానీ ఇట్లా ప్రతి కులాన్ని కూడా పైకి తీసుకొచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది. నువ్వు వచ్చే సంవత్సరం దాటితే కూడా సంకనాకి దొంగ మాటలు మాట్లాడుతున్నావు కానీ బద్మాస్ మాటలు మాట్లాడుతున్నావు తప్ప నువ్వు ఒక కులాన్ని గౌరవించినావా, ఒక కులాన్ని కన్నా ఇచ్చినావా, దళితులకు దళిత బంధు ఇచ్చినావా, బీసీ బంధు ఇచ్చినావా? ఆ రోజు కేసీఆర్ గారు బీసీలు ఎదగాలని ఆర్థికంగా సామాజికంగా ఉండాలని తెలంగాణ రాష్ట్రంలో బీసీ బంధు ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది. మరి అదే కోణంలోనే ఉన్న విద్యార్థులకు అంటే బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలని చైతన్యం కావాలని సమాజంలో సమానంగా ఎదగాలని మరి మహాత్మా జ్యోతిరావు పూలే పేరు మీద అనేకమైనటువంటి గురుకులాలు తీసుకొచ్చి అంటే బీసీ బిడ్డలకు చదువును అందించినటువంటి గొప్ప ఘనత కేసీఆర్ గారిది. మరి నువ్వెందుకు చేస్తలేవు? ఇవాళ మహిళలు చదువుకుంటున్నారంటే గురుకుల పాఠశాలలో మరి డిగ్రీలో కూడా మహాత్మా జ్యోతిరావు పూలే అంటే గురుకుల పాఠశాల తెచ్చినటువంటి ఘనత కూడా కేసీఆర్ గారిది. మరి ఇవన్నీ పెట్టుకొని ఇవాళ రాష్ట్రంలో కేవలం నువ్వు అంటే ఢిల్లీకి మూటలు మోస్తున్నావు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలను గాలికి వదిలేసి మరి నువ్వు ఇచ్చిన హామీలకు తూట్లు పడుస్తూ ఇవాళ తిరుగుతా ఉన్నావు రేవంత్ రెడ్డి. నిన్న ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టము. ఖచ్చితంగా నువ్వు ఏదైతే కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చినావో 42% ఇస్తాని మరి అది నెరవేర్చిన తర్వాతనే నువ్వు తెలంగాణ రాష్ట్రంలో తిరగాల, తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు రావాలని డిమాండ్ చేస్తున్నాం.